మై ఛానల్ డ్రీమ్ బాయ్స్ 94. సో ఈరోజు వచ్చేసి ఇంకొక కొత్త రెసిపీతో అయితే మీ ముందుకు అయితే వచ్చేసాను. ఆ రెసిపీ ఏంటి ఈ షార్ట్లో చూపిస్తాను, చూసేయండి. ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. కందిపప్పు మనము రెడీ అయితే చేసుకొని ఇట్లా పెట్టుకున్నాము. తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ ఇక్కడ ఉన్నాయి, అండ్ చాప్ చేసిన ఆలు ఇక్కడ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూపించేది కొత్త వంటకం. ఇది ఆల్రెడీ ఎవరు చేసుంటారో తెలియదు, కానీ నేను ఇక్కడ నా ఛానల్ అయితే కొత్తగా చేస్తున్నాము. సో ముందుగా బ్యాల్ని అయితే ఇలాగైతే కడుక్కోవాలి, బాగా నీట్గా వాష్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు చూసారు కదా, మనమైతే ఇక్కడ వాటర్ అయితే పోసుకున్న తర్వాత మనకి ఎన్ని కావాలో అన్ని పోసుకున్న తర్వాత మనమైతే ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూస్తున్నారు కదా. సో తర్వాత చాప్ చేసిన ఆనియన్స్ వేసుకున్న తర్వాత చాప్ చేసిన ఆలు అయితే వేసుకుందాం. సో చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. సో దీని పేరు వచ్చేసి ఆలు కందిపప్పు మసాలా కూర. ఇది చాలా బాగుంటుంది. పసుపు అయితే వేసుకోవాలి, చూస్తున్నారు కదా. సో తర్వాత వచ్చేసి కారం పొడి అయితే వేసుకోవాలి. కారం తినే వాళ్ళైతే 3 స్పూన్స్ వేసుకోవచ్చు, తినని వాళ్ళు కొంచెం తినే వాళ్ళైతే తక్కువ వేసుకోండి. తర్వాత మనకి సరిపడేంత ఆయిల్ అయితే వేసుకోవాలి, చూస్తున్నారు కదా, ఇలాగైతే వేసుకోవాలి. ఇప్పుడైతే దీన్ని కుక్కర్ పెట్టేసుకొని తర్వాత కొంచెం సేపు ఉడికిన తర్వాత మనమైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేస్తాను, అప్పుడు చూపిస్తాను. సో స్టే ట్యూన్డ్. సో ఇలాగైతే మనం పెట్టేసుకున్నాము. సో ఇది అయ్యేలోపు మనం నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చూద్దాం. సో గైస్, ఇవి వచ్చేసి వేయించిన ధనియాలు ఇంకా లవంగాలు. సో ఇది కూడా ఫస్ట్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసాం మనం. సో లైక్ చేయండి. గైస్, కొత్తిమీర ఇంకా మనకు కావాల్సిన తెల్లగడ్డలు అన్నీ ఇప్పుడు ఇవి 2 మిక్సీ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూస్తాను, మీకు కూడా చూపిస్తాను. వెయిట్ చేయండి. సో ఈ పౌడర్ వచ్చేసి మనం లాస్ట్లో అయితే వేయాలి, ఇప్పుడైతే కాదు. సో దాన్ని మనం మిక్సీ వేసుకొని పక్కన అయితే పెట్టుకోవాలి. సో ఆ ఉడికిన దాంట్లోకి అయితే మనమైతే ఈ పొడి అయితే వేసుకోవాలి. చూస్తున్నాం కదా, నీకు ఏదైతే నేను మిక్సీ వేసుకోవాలని చెప్పానో ఆ పొడి అంతా మనము ఆఫ్టర్ బాయిల్ అయిపోయిన తర్వాత మనమైతే ఇలాగైతే వేసుకోవాలి. లవంగాలు, ధనియాలు, తెల్లగడ్డ, కొత్తిమీర ఇవన్నీ అయితే మిక్సీకి వేసుకున్నాం కదా. సో అవి అయితే మనము ఆ పొడి అంతా దీంట్లోకి అయితే వేసుకోవాలి. ఇప్పుడు మనము నెక్స్ట్ సాల్ట్ అయితే యాడ్ అయితే చేసుకోవాలి. అంటే మనకి ఎంత కావాలో అంత సాల్ట్ వేసుకొని పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత మనము దించేసుకొని మనం సర్వ్ చేసుకొని తినేయడమే. సో చాలా స్మాల్ ప్రాసెస్. సో నచ్చితే కనుక లైక్ చేయండి. మా కొత్త వాళ్ళు వచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. తొందరలో మంచి వీడియోస్ అయితే వస్తాయి. సో ఇది ఫైనల్ అవుట్పుట్.